ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ఈ సమయమందు మనము మరి వాక్యము అనేటువంటిది లేదా లేఖనము అనేటువంటిది ఎలా కలిగింది, ఎలా కలగాలి, ఆ రాయబడినటువంటి లేదా గ్రంథస్థమైనటువంటి గ్రంథాలు ఎంతవరకు ప్రమాణికము, ఎంతవరకు ప్రామాణికం కావు అన్న సంగతి మనం ఈ దినాన కొన్ని విషయాలను, కొన్ని ప్రశ్నలు లేవనెత్తుకొని మనం చర్చించుకుందాం. మొట్టమొదట ప్రియమైన వాళ్ళారా, లేఖనము అనేటువంటిది బైబిలు ఏం సెలవిస్తుంది అని అంటే, 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మరి 16వ వచనం మనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష వేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అన్నమాట మనం చూస్తుంటున్నాం. అంటే దైవజనుడు అంటే పూజారి, లేకపోతే ఒక పాస్టర్, లేదా ధర్మ ప్రబోధకుడు. అయితే ఆ ధర్మ ప్రబోధకుడు ఏదో ఊరికే ధర్మ ప్రబోధాలు చేయకుండా ఈ లేఖనాలను ఆధారం చేసుకొని, అంటే దేవుడు ప్రజలకు అందించిన లేఖనము, గ్రంథస్థమైనటువంటి వాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని మాత్రమే మాట్లాడాలి. ఎందుకనంటే ఆ లేఖనాలు ఊరికనే కలగలేవు, దైవావేశం వలన కలిగినవని చెప్పి మనం చూస్తుంటున్నాం. దైవావేశం వలన అంటే భక్తులను దేవుడే తన వశమున చేసుకొని, లేకపోతే దేవుడే భక్తులను లేదా భక్తుల హృదయాల్లో వశుడై వారి యొక్క హృదయమందు నివసించి వారితో లేఖనాలు రాయించాడు లేదా లేఖనాలు పలికించాడు. అయితే ఈ లేఖనాలను ఆధారం చేసుకొని దైవజనుడు మరి ప్రకటించాలి, దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క మాటలను వెల్లడించాలి. అయితే వెల్లడించే క్రమంలో, ప్రకటించే క్రమంలో ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష వేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పి మనం చూస్తుంటున్నాం. అంటే ఉపదేశించాలి, ఏదైనా తప్పు ఉంటే ఖండించాలి, తప్పుదిద్దాలి, నీతి కొరకు వారిని శిక్షించాలి. శిక్షించడం అంటే ఏదో దెబ్బలు కొట్టడం కాదు, మాట వలన కూడా, గద్దింపు వలన కూడా మనము ఏదైనా ఎవరైనా పొరపాటు చేస్తే వారిని మనము క్రమపరిచే విషయంలో వారిని మనము శిక్షలు వేయాలన్నమాట. సరే, ఇది ఇలా ఉంచితే మరి ఇది దైవావేశం వలన కలిగిన లేఖనము అని చెప్పి రాయబడ్డది. అంటే దేవుడే కలగజేసుకొని మరి ఈ లేఖనాలను రాయించిన సంగతి మనం చూస్తుంటున్నాం. అదే 2వ పేతురులో కూడా ఒక చక్కని మాట రాయబడ్డది. ఏంటంటే 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. 2వ పేతురు 1వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని చెప్పి రాయబడ్డది. అంటే ప్రవచనము అనంటే వాఖ్యానము, బోధ అని చెప్పి మనము తెలుసుకోవాలి. ఎప్పుడును అంటే ఎప్పుడు కూడా మరి మనుషుని యొక్క ఇచ్చను బట్టి, లేకపోతే మనిషికి వచ్చినటువంటి ఆలోచన బట్టి, లేదా మనిషికి ఉన్న బుద్ధిని బట్టి కలగలేదట. మనుషులు ఏం చేశారట, లేకపోతే భక్తులు లేదా దేవుని అనుసరించేటువంటి దేవుని అనుచరులకు దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ వలన వారిని ప్రేరేపించాడట. ప్రేరేపించబడిన వారు స్థితిలో వారు ఈ దేవుని మాటలు దేవుని మూలముగా పలికారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని బహుగా ప్రేరేపించడం మూలంగా, అంటే వారిని అంతరంగమందు బలవంత చేయటం మూలంగా వారు దేవుని మూలముగా, అంటే దేవుని కొరకు, లేకపోతే దేవుని చిత్తము నెరవేర్చే క్రమంలో
వారు పలికారట, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే వారికి వారు సొంతగా ఏదో ఊహించుకొని, లేకపోతే ఏదో కల్పించుకొని, వారికి బుద్ధి తోచినట్టుగా, లేకపోతే ఏదో సొంత స్వార్థ ప్రయోజనాల కోసము ఇవి పలికిన మాటలు కావు, లేకపోతే ప్రకటించిన వాక్యం కాదు అని చెప్పి మనం చూస్తుంటున్నాము. సరే, మరి ఈ లేఖనమునకు ఇంతటి మరి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది అంటే మనం చూసుకున్నది దైవావేశం వలన కలిగిందని, ఇక్కడ మనం చూస్తున్నది దైవ ప్రేరితమైనటువంటి వాక్యము అని చెప్పి మనం చూస్తుంటున్నాము. అయితే వాక్యానికి ఉండాల్సినటువంటి 2 క్వాలిటీసు మరి ఉండాలి. అయితే ఇంకొకటి, ఒకవేళ ఎవరి గురించి అయినా చెప్పినప్పుడు, ఏదైనా స్థాపించాలని చెప్పి నిరూపించాలని చెప్పినప్పుడు, కనీసము ఆ దేవుని గురించి కానీ, ఆ అవతారుని గురించి కానీ అప్పుడున్నటువంటి భక్తుడై ఉండాలి, కనీసం లేఖకుడై ఉండాలి. అప్పుడు మరి ప్రత్యక్షంగా చూసి, ప్రత్యక్షంగా ఆ యొక్క కాలంలో ఉండి, సమకాలుడై ఉండి, ఒకవేళ ఆ లేఖనాలు రాస్తే, ఆ దేవుని గురించి పరిచయం చేస్తే, అప్పుడు మనము అది నిజమని నమ్మడానికి వీలు పడుతుంది. కానీ ఉదాహరణకు మరి రామాయణము వాల్మీకి రాశాడనంటే, రామాయణం యొక్క చరిత్ర కొన్ని లక్షల సంవత్సరాల క్రితము అని చెప్పి చెప్తున్నారు హిందువులు. మరి లక్షల సంవత్సరాలు అంటున్నప్పుడు అసలు ఈ యొక్క వాల్మీకి అప్పుడు ఉన్నాడా? అంతేకాకుండా అప్పుడు లిఖితపూర్వకంగా రాయడానికి లిపి అనేటువంటిది ఉన్నదా అన్నది ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. అంతేకాకుండా మహాభారతమును వ్యాసుడు రాశాడు అని అంటే, మరి అప్పుడు కూడా ఈ యొక్క లిపి అనేటువంటిది ఉన్నదా? మరి మహాభారతం రాసేటప్పుడు ఈ యొక్క వ్యాసుడు, మరి ఆ సందర్భంలో అక్కడ వ్యాసుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడా? వ్యాసుడు అనేటువంటి వ్యక్తి యొక్క చరిత్ర ఏదైనా ఉన్నదా? కనీసం వ్యాసుడును ఈ వాల్మీకి అనేటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఒకప్పుడు జీవించారా అనే ప్రశ్నలు మనకు ఉత్పన్నమవుతాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క వ్యాసుడు కానీ, అంతేకాకుండా వాల్మీకి కానీ, వారి యొక్క చరిత్ర కనుక ఉన్నట్టయితే కనీసం ఆ మహాభారతం అనేటువంటిది, రామాయణం అనేటువంటిది జరిగిందని చెప్పవచ్చు. అయితే మరి ఈ యొక్క చరిత్ర అనేటువంటిది అప్పుడు అది రెడీ అవుతుంది, దృఢపరచబడుతుంది. అయితే మరి బైబిల్కును ఇతర గ్రంథాలకు, లేకపోతే హిందువులు ప్రకటించేదానికి, క్రైస్తవులు ప్రకటించేదానికి చాలా వ్యత్యాసం ఏంటిదనంటే, యేసు ప్రభు కాలంలోనే జీవించినటువంటి శిష్యులు బైబిల్ చాలా మట్టుకు రాయబడ్డది అని చెప్పి మనము విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా పాత నిబంధన కూడా మోషే రాశాడు, మోషే జీవించిన చరిత్ర అనేటువంటిది కూడా ఉన్నట్టుగా ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు ఈ లేఖనములను బట్టి కానీ, చరిత్రను బట్టి కానీ మనం తెలుసుకోవచ్చు. అది అంత లోతులోనికి మనం వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటిదనంటే, హిందువులు ఎవరైనా మరి మీ యొక్క లేఖనాలు ప్రామాణికమా, బైబిల్ ప్రామాణికమా, లేకపోతే మీ దేవుడు వాస్తవంగా ఉన్నాడా, మీ యొక్క రచయితలు ఉన్నారా, మరి మీరు డిబేట్కి వస్తారా అని చెప్పి మన క్రైస్తవ లోకం నుంచి క్రైస్తవ భక్తులు, లేకపోతే పాస్టర్స్ వారు డిబేట్కు ఆహ్వానించినప్పుడు వారు తరచుగా చెప్పేటువంటి మాట ఏంటిదంటే, మాకు గ్రంథాలు కొన్ని వేల కొలది, లక్షల కొలదిగా ఉన్నవి, కాబట్టి మేము ఏ గ్రంథమును పట్టుకొని మీ దగ్గరికి వచ్చి మేము డిబేట్ చేయాలని చెప్పి అంటుంటారు. నిజంగానే వాళ్ళకు వందల లక్షల ఈ యొక్క గ్రంథాలు ఉన్నట్టయితే అయితే వారు దేని మీద ఆధారపడాలనో వాళ్ళకు తెలియని పరిస్థితి. అందుకొరకు మరి అన్ని గ్రంథాలను పఠించలేరు, అన్ని గ్రంథాలను ఇది ప్రామాణికం అని చెప్పి ముందుకు తీసుకొచ్చి దాంతో డిబేట్ చేయలేరు. వాస్తవంగా చెప్పినట్టయితే ఒకసారి ఒక వ్యక్తి ఏమన్నాడనంటే, బొక్కల డాక్టర్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడనంటే, మరి మా గ్రంథాలు చదవాలంటే దాదాపు 30 సంవత్సరాలు పడతాయి, కాబట్టి ఎవరు చదవలేరు, కాబట్టి మా యొక్క గ్రంథాలు అంతటి గొప్పవి అని చెప్పి బుకాయించాడు. వాస్తవంగా దేవుని బిడ్డలారా, దేవుడు అనేటువంటి ఆయన గురించినటువంటి సమాచారము
చదవడానికి అంత జటిలం చేసినప్పుడు ఆ దేవుని ఎలా తెలుసుకోగలుగుతాము, ఆయన చరిత్ర ఎంతవరకు వాస్తవమైందని చెప్పి మనం గ్రహించగలుగుతాము. ఆయన గ్రంథాలే చదవనప్పుడు ఆయన గురించి రహస్యంగానే ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన గ్రంథాలే చదవలేని దుస్థితి ఉంటున్నప్పుడు ఇప్పుడు హైందవ లోకం అంతా కూడా గుడ్డితనంలోనే ఉంటుందన్నట్టు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్టయితే చిన్నజీయర్ స్వామి కూడా ఏమన్నాడంటే, చిన్నజీయర్ స్వామి ఏమన్నాడంటే, మీకు ప్రమాణమైనటువంటి గ్రంథం ఏది అని చెప్పి క్వశ్చన్ వేశాడు. అంటే హిందువులనే అడిగాడు. అంటూనే ఏమన్నాడంటే, మీకు ఇది ప్రమాణం కాదంటారు, మీకు అది ప్రమాణం కాదని అంటారు, క్రైస్తవుల మీద పడి ఏడుస్తారు. క్రైస్తవులకు ఒకటి ప్రమాణకరమైనటువంటిది లేకపోతే ప్రమాణమైనటువంటి గ్రంథం ఉన్నది అన్న సంగతి వారు నమ్ముతున్నారు. బైబుల్ అనేటువంటిది వారికి ప్రమాణము. అయితే మీకేది ప్రమాణం, కాబట్టి మీకు ఏది లేదు అని చెప్తూ మన హైందవులను కాఫీర్స్ అని పిలవడం జరిగింది. కాఫీర్ అంటే దౌర్భాగ్యులు. అందుకోసమే మనకు లేఖనాలు సరిగా లేవు, మన చరిత్ర సరిగా లేదు. అందుకోసమే మనల్ని కాఫీర్స్ అని దౌర్భాగ్యులని పిలిచారు అని చెప్పి పారసీకులు లేకపోతే గతం వేరే అన్య మతస్థులు మనల్ని కాఫీర్ అని పిలిచారని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థము ఏంటిదనంటే, ఆయన కుండ బదులు కొట్టినట్టు చెప్పినటువంటి మాట ఏంటిదంటే, మనకంటూ ఏది కూడా ప్రామాణికము లేదు అని చెప్పడం జరిగింది. కానీ లేఖనం బైబిల్ ఏం చెప్తుందనంటే, అయితే బైబిల్లో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని చెప్పి రాయబడ్డది. లేఖనం పుట్టింది కూడా వాస్తవంగా ఊహను బట్టి పుట్టలేదు, అది పరిశుద్ధాత్మ వలన మరి భక్తులను దేవుడు ప్రేరేపించి ఆయన మూలంగా పలికించుకొని రాయించిన మాటలు అని చెప్పి రాయబడ్డది. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో కూడా ఏం రాయబడ్డదనంటే, ఇందులో రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవే ప్రామాణికము, ఇందులో ఎవడైనాను కలపద్దు, అంతేకాకుండా ఏది కూడా తీసేయద్దని చెప్పి కూడా రాయబడ్డది. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపినెడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును అని చెప్పి రాయబడ్డది. అంటే ఇక్కడ ఒక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటును దేవుడు చేశాడు. అది ఏంటిది అని అంటే, ఒక రూల్ను దేవుడు ప్రవేశపెట్టాడు, ఒక శాసనాన్ని పెట్టాడు. అది ఏంటిదని అంటే, ఎవడైనా దాన్ని దీంట్లో కలిపితే లేకపోతే దీంట్లో ఉన్నటువంటి తీసేస్తే ఈ గ్రంథమందు రాయబడినటువంటి తెగుళ్ళు వానికి ప్రాప్తిస్తాయి. తెగులు అని అంటే శాపాలు, లేకపోతే వానికి ఒక భయంకరమైనటువంటి వ్యాధులు, లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే వానికి ఒక మరణం అనేటువంటిది ప్రాప్తిస్తుంది, దుర్మరణం పాలైపోతాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు ఐందవంలో పోల్చినట్టయితే ఐందవంలో ఏ గురువు అయినా వచ్చి ఏదైనా సొల్లు కబుర్లు చెప్తాడు, జనాలను మోసగించేటువంటి అవకాశం ఉన్నది. కానీ అదే మన యొక్క బైబిల్ను ఆలోచించినప్పుడు ఏవో దుర్బోధలు తీసుకొచ్చి బోధించినప్పటికీ కూడా అది చెల్లుబాటు కాదు. ఎందుకనంటే బైబిల్ను ఆధారం చేసుకొని ఎవరైనా మాట్లాడాలి. బైబిల్ను ఆధారం చేసుకోకుండా ఎవరైనా ఏదైనా బోధ చేస్తే ఆ బోధ ప్రామాణికం కాదు. అంతేకాకుండా అతడు దుర్బోధకుడు, దురుద్దేశంతోనే బోధించి జనాలను మోసగించి వాడు పబ్బం గడుపుకుంటున్నాడని చెప్పి మనం గ్రహించాలి. కాబట్టి బైబిల్ అనేటువంటిది ప్రామాణికము. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఉద్దేశాలు, సిద్ధాంతాలు, అర్థాలు, అంతరార్థాలు ఈ బైబిల్ యొక్క సారాంశం, సత్యము అని చెప్పి మనము గ్రహించాలి. అయితే ఈ యొక్క లేఖనము మరి నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపం అని చెప్పి కూడా రాయబడింది. అంటే ఈ బైబిల్ను ఆధారం చేసుకొని నడిచేటువంటి వ్యక్తికి చీకట్లో వెలుగునిచ్చేటువంటిదిగా ఉంటుంది, అంతేకాకుండా దారి చూపేదిగా ఉంటుంది, దారి అయి ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి చేరాలని చెప్పి, ముక్తిని పొందాలని చెప్పి, లేదా దేవుడు కోరుకున్నటువంటి ఏది జీవిత సాఫల్యత ఏదైతే ఉన్నదో ఆ సాఫల్యత ప్రతి భక్తుడు పొందాలని చెప్పి దేవుడు ఈ గ్రంథమందు ఏదైతే సంకల్పించాడో అది నెరవేరుటకు ఈ యొక్క బైబిల్ మనకు మార్గనిర్దేశకం చేస్తుంది. ఈ బైబిలే మనకు దారి చూపుతుంది. కాబట్టి ఈ బైబిల్ను మనం ఇంతగా ఆధారపడవచ్చు. అయితే దురదృష్టం ఏంటిదనంటే, హైందవ గ్రంథాల్లో చెప్పబడేవి అన్నీ కూడా ఎప్పుడు ఏం చెప్తారో, ఏ గురువు ఏం చెప్తారో
తెలియని పరిస్థితి. అంతేకాకుండా ఒక గ్రంథాన్ని ప్రామాణికం చేసుకొని మనం పోదాము అని అంటే మరి ఆ గ్రంథము కూడా అంతగా దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితి హైందవులకు లేదు అన్న సంగతి దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు. ఎందుకనంటే వేదాలు ఉంటున్నప్పటికీ, ఉపనిషత్తులు ఉంటున్నప్పటికీ, బ్రాహ్మణాలు ఉంటున్నప్పటికీ, భగవద్గీత ఉంటున్నప్పటికీ, ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు ఉంటున్నప్పటికీ మరి అవన్నీ కూడా పలానటువంటి ఒక గ్రంథమును బట్టి మేము ఇదే ప్రమాణం అనుకుంటున్నాం, దీన్ని బట్టి మనము ఏది సత్య నిరూపణ చేసుకుందాం, లేకపోతే మనం చర్చించుకుందాం, సత్యం ఏదో గ్రహిద్దాం. కాబట్టి ఈ పుస్తకాన్ని బట్టి మేము ముందుకొచ్చి మేము డిబేట్ చేస్తాం అని చెప్పి ఎవరు కూడా సాహసించరు. ఈ మధ్యలో రాయబడినటువంటి క్రీస్తు శకములో రాయబడినటువంటి భగవద్గీతను తీసుకొని వచ్చి వాళ్ళు ఏమంటారు ఇగో ఇది భగవద్గీత మాకు ప్రామాణికం అంటారు. అసలు భగవద్గీత అది అనేక మహాభారతంలోని ఒక ముక్క లాంటిది. మహాభారతం పట్టుకురాకుండా కేవలం ముక్కను తీసుకొచ్చి, ఒక గీతను తీసుకొచ్చి అర్జునునికి ఏదో జ్ఞానోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి కేవలం దీన్ని బట్టి డిబేట్ చేస్తాడు అన్నాడు. అది అన్యాయం. ఎందుకంటే ఒక ఆరంభం అంటూ ఉండాలి, ఒక గ్రంథానికి అంతం అంటూ ఉండాలి. కానీ ఇది ఒకటి కేవలం ఒక ముక్క లాంటిది, అందులో నుంచి ఒక కమ్మ లాంటిది. ఒక గ్రంథం ఉదాహరణకు హిందుత్వంకు సంబంధించినటువంటి గ్రంథాలు అనేకంగా ఉంటే అందులో నుంచి ఒక చిన్న ముక్క లాంటిది. అసలైనటువంటి గ్రంథాలు వేదాలు అయితే వేదాలను బట్టి అన్నా రావాలి, లేకపోతే మనుస్మృతిని బట్టి అన్నా రావాలి. ఈ విధంగా అనేకమైనటువంటి గ్రంథాలను బట్టి అయినా మరి రావాలి. కానీ కేవలం ఒక భగవద్గీతను బట్టే మేము వస్తామనటం పొరపాటు. అందుకొరకు ఇది వారికి మైనస్. అందుకోసము నేను బైబిల్ మీద ఆధారపడడానికి, బైబిల్లో ఉన్న దేవుని నమ్మడానికి, నా విశ్వాసాన్ని నేను ప్రకటించుకోవడానికి, నేను దర్జాగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి నాకు ఈ బైబిల్ ఆ విధమైనటువంటి పటుత్వాన్ని నాకు ఇస్తున్నది. అందుకొరకు నేను ఈ బైబిల్ను ఎంతగానో ప్రేమిస్తూ, ఈ బైబిల్ దేవుణ్ణి కూడా నేను ఎంతగానో ప్రేమిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడానికి నేను నిత్యము ఉత్సుకత చూపిస్తూ నేను ముందుకు సాగుతుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.